వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో ప్రధానంగా మనం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో భాగముగా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే విభాగములో విద్యా సార్వత్రికీకరణ అనే పాఠ్యాంశం గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు మన పిఆర్ అకాడమీ అనేది అతి త్వరలో పేపర్ 2కి సంబంధించి లైవ్ సెషన్స్ నిర్వహించడానికి సన్నద్ధమవుతుంది. ఎప్పుడు ఏంటి అనేది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం సార్. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్రధానముగా విద్యా సార్వత్రికీకరణ. సార్, ఎందుకు విద్యను సార్వత్రికీకరణ చేయాలి అంటే సార్, అభివృద్ధి చెందిన దేశాలలో ప్రధాన ఆయుధముగా ఉన్నటువంటి విద్యను మన స్వతంత్ర భారతదేశంలో కూడా సార్వత్రీకరణ చేసి ఆ స్థాయిలో ఉండాలి అనేది మన యొక్క జాతీయ నాయకుల ఉద్దేశం. దానికి అనుగుణముగా భారత రాజ్యాంగంలోని 45వ ఆర్టికల్లో పొందుపరచడం జరిగినది. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను స్వతంత్రం వచ్చిన 10 సంవత్సరాల నాటికి మనము ప్రాథమిక విద్య సార్వత్రికీకరణ సాధించాలని. కానీ 45వ ఆర్టికల్ అనేది ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఉంది కాబట్టి చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి రక్షణ లేనందువలన కొంత వెనకబడడం జరిగింది. అది గమనించినటువంటి పార్లమెంట్ అనేది 2002 డిసెంబర్ 22వ తారీఖున 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కులుగా మార్చడం జరిగినది. ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు అనేది ఏ ఆర్టికల్లో పొందుపరచడం జరిగినది అంటే 21A ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది ప్రధానముగా. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే స్వతంత్రానికి పూర్వం లేదా విద్యా సార్వత్రికీకరణ అంశంపై ముందుగా ఎవరు మాట్లాడడం జరిగినది అంటే 1882వ సంవత్సరంలో భారత విద్యా కమిషన్ అయినటువంటి హంటర్ కమిషన్ గారికి దాదాబాయ్ నౌరోజీ అనే ఒక జాతీయ ఉద్యమ నాయకుడు ఒక లేఖను రాయడం జరిగింది సార్. ఏమని? భారతదేశంలో సార్వత్రికీకరణకు కృషి చేయమని. తరువాత కాలంలో 1893వ సంవత్సరంలో బరోడా సంస్థానానికి చెందినటువంటి రాజా గైక్వాడ్ గారు వారి యొక్క ఆస్థానంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. 1910 1912 సంవత్సరాల మధ్య కాలంలో గోపాలకృష్ణ గోఖలే గారు విద్యా సార్వత్రికీకరణ ఉచిత నిర్బంధ విద్యపై తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఆ తీర్మానం వీగిపోయింది. తరువాత కాలంలో ముఖ్యముగా బొంబాయి రాష్ట్రములో ఈ యొక్క ఉచిత నిర్బంధ విద్యపై తొలిసారిగా చట్టం చేయడం జరిగిందండి. ఏ రాష్ట్రములో అంటే బొంబాయి రాష్ట్రముగా. తరువాత కాలంలో ప్రధానంగా మనం గమనించినట్లయితే సార్ 1944 సార్జెంట్ కమిషన్, దీనినే యుద్ధాంతర ప్రణాళిక అంటామండి. ఈ కమిషన్ ఏం చెప్పిందంటే రానున్న 40 సంవత్సరాలలో అనగా 1984 నాటికి భారతదేశంలో విద్యా సార్వత్రికీకరణ సాధ్యమవుతుందని చెప్పడం జరిగింది. స్వాతంత్ర్య అనంతరం వచ్చినటువంటి ఒక కమిటీ ఏదంటే కేర్ కమిటీ 1950. ఈ కమిటీ ఏమని చెప్తుంది అంటే సార్జెంట్ విధించినటువంటి 40 సంవత్సరాల కాలాన్ని కుదించింది. ఎన్ని సంవత్సరాల కంటే 16 సంవత్సరాలకి కుదించి 1960 నాటికే భారతదేశంలో విద్యా సార్వత్రికీకరణ జరగాలని చెప్పడం జరిగింది. తరువాత కాలంలో మనం గమనించినట్లయితే భారత జాతీయ విద్యా కమిషన్ అయినటువంటి కొఠారి కమిషన్ రావడం జరిగింది 64-66. సరే, ఈ కమిషన్ ఏం చెప్పిందంటే 6 నుండి 11 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు 1976 నాటికి సార్వత్రికీకరణ, 11 నుండి 14 సంవత్సరాల పిల్లలకు 1986 నాటికి విద్యా సార్వత్రికీకరణ కావాలని చెప్పడం జరిగింది. 1986 జాతీయ విద్యా విధానం అండి. 1986 జాతీయ విద్యా విధానం రాజీవ్ గాంధీ కాలంలో రావడం జరిగింది సార్, ప్రధాని రాజీవ్ గాంధీ కాలంలో. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే దీని అమలుపై వచ్చినటువంటి ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 కూడా ఏమని చెప్పిందంటే 20వ శతాబ్దం చివరి కల్లా మొత్తం 14 సంవత్సరాల బడిఈడు పిల్లలందరికీ కూడా విద్య అందుబాటులోకి రావాలని చెప్పడం జరిగిందండి. సో ఇది ప్రధానంగా గమనించినట్లయితే విద్యా సార్వత్రికీకరణ అంశంపై వివిధ కమిటీలు చేసినటువంటి సిఫారసులు.
సార్ మరి ఈ యొక్క సిఫారసులకు అనుగుణముగా ప్రాథమిక హక్కులకు మారిన తర్వాత కూడా విద్యా సార్వత్రికీకరణలో లోపాలు ఎందుకు ఉన్నాయి, అవరోధాలు ఏమిటి అన్నప్పుడు మనం పరిశీలించినట్లయితే ప్రధానముగా ఒకటి పేదరికం అండి. పేదరికం వలన కొంతమేర, 2 అధిక జనాభా లేదా అధిక సంతానము వలన కూడా కొంత నష్టం, 3 ఆర్థిక స్థితిగతులు, అదే విధముగా ప్రధానముగా చూసినట్లయితే వారి యొక్క భౌగోళిక పరిస్థితులు అండి, వారి నివాసం ఉంటున్నటువంటి పరిస్థితులు. అవే కాకుండా మనం ప్రధానంగా చూసినట్లయితే సాంఘిక సామాజిక ఆచార సాంప్రదాయాలు అనేవి. మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే పాఠశాలల కొరత, అదే విధముగా ఉపాధ్యాయుల కొరత ప్రధాన అనుఘటకాలను అడుగుతాడండి. ఏమిటి సార్ ప్రధాన అంశాలు అన్నప్పుడు సార్ మనం పరిశీలించినట్లయితే అందరికీ పాఠశాలల సౌకర్యము, 2 ఈ పాఠశాలల సౌకర్యం ఏర్పడ్డది కాబట్టి పిల్లలందరినీ కూడా పాఠశాలలో చేర్పించాలి. 2ది ఏంటండి, పిల్లలందరినీ అంటే బడీయుడు కల పిల్లలందరినీ కూడా పాఠశాలలో చేర్పించడం, ఎన్రోల్ అండి, పాఠశాలలో చేర్పించడం. 3 ఏమిటి సార్ అంటే ప్రధానంగా మనం గమనించినట్లయితే చేరినటువంటి పిల్లల యొక్క చదువు పూర్తయ్యేంత వరకు కూడా చర్యలు తీసుకోవాలి. చదువు పూర్తి చేసే వరకు పాఠశాలలో కొనసాగడం అనేవి దేని యొక్క లక్షణాలంటే ఈ యొక్క యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ యొక్క ప్రధాన అంశాలండి. మరి ఈ యొక్క విద్యా సార్వత్రికీకరణ అనే అంశంపై గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగాయి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దామండి. ప్రధానంగా సరే మనం గమనించినట్లయితే యూఈఈ ప్రధానంగా ఏ వయసు పిల్లలకు సంబంధించింది అంటున్నాడండి. సో విద్యా సార్వత్రికీకరణ ప్రాథమికముగా అన్నాము. సో ప్రాథమిక వయస్సు కలిగినటువంటి వారెవరు, 6 నుండి 14 సంవత్సరాల గల విద్యార్థులు. ఓకేనండి, 6 నుండి 14 సంవత్సరాలు అనేది. సో ఇక్కడ 3 నుండి 6 సంవత్సరాలు ఏది అంటే శిశు సంరక్షణ కేంద్రాలు, వీటినే బాలవడి లేదా అంగనవాడి అంటున్నామండి. ప్రస్తుతం వీటి సంరక్షణకు ఏ ఆర్టికల్ సూచిస్తుంది అంటే 45వ ఆర్టికల్ సూచిస్తుంది. సో అర్థమవుతుందా సార్? నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్రధానంగా విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన రాజ్యాంగ సవరణ ఏది అంటున్నాడండి. ఏ అమెండ్మెంట్ అనేది ప్రాథమిక హక్కుగా మారింది అంటున్నాడు. సో ఆప్షన్స్ 42, 44, 86, 91. సో రాజ్యాంగ సవరణ 42లో మనకు ప్రధానముగా ఇందిరాగాంధీ కాలంలో విద్య అనేది ఉమ్మడి జాబితాలోకి రావడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణలో ఆస్తి హక్కు తొలగించింది ప్రాథమిక హక్కుల నుండి. 91వ సవరణ ప్రధానముగా 2003లో జరిగింది సార్. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చేసిన సవరణ. సో 86వ రాజ్యాంగ సవరణ 2002 డిసెంబర్ 22న జరిగింది, ప్రాథమిక హక్కుగా మారింది అండి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం పరిశీలిస్తే సార్ ఆర్టీఈ చట్టము ప్రకారము విద్య ఏ తరగతి వరకు ఉచితం. సార్ గమనించాలి, ఆర్టీఈ చట్టము ప్రకారము విద్య ఏ తరగతి వరకు ఉచితం అంటున్నాడు. 1 నుండి 5, 1 నుండి 8, 1 నుండి 10, 1 నుండి 12. సార్ మామూలుగా అయితే మనకు 6 నుండి 14 సంవత్సరాలు అన్నప్పుడు సో 1 నుండి 10 అండి, ఇది ఉచిత నిర్బంధ విద్యకు. కానీ అడుగుతున్నది ఏమిటి, ఆర్టీఈకి అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1 నుండి 8 తరగతులకు విద్య అనేది ఉచితం. నెక్స్ట్ మనం గమనిస్తే భారత రాజ్యాంగంలోని విద్యా హక్కుకు సంబంధించిన అధికరణము ఆర్టికల్ ఏది అడుగుతున్నాడండి. సో మనం చెప్పాం 45లో ఉన్న అంశాన్ని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21A మార్చడం జరిగినది అని. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, డైరెక్ట్ బిట్ అండి. నెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే సార్ విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం సార్ అడుగుతామన్నాడు. అమలులోకి ఎప్పుడు వచ్చింది అంటున్నాడు. ఆమోదం అయితే 2009లో జరిగిందండి. ఆమోదము అమలు ఎప్పుడు జరిగింది సార్ అంటే 2010 ఏప్రిల్ 1న జరిగిందండి. అమలు ఎప్పుడు జరిగింది అంటే 2010లో జరిగింది. డేట్ ఎప్పుడంటే ఏప్రిల్ 1 అండి. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే
విద్యా సార్వత్రీకరణ సాధనకు ప్రారంభించిన ప్రధాన కార్యక్రమం ఏది అని 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది సార్. 1 SSA, 2 RMSA, 3 NLM, 4 NPE. సరే, ఇక్కడ మనం గమనిస్తే SSA సర్వశిక్ష అభియాన్, RMSA రాష్ట్ర మాధ్యమిక శిక్ష అభియాన్, NLM నేషనల్ లిటరసీ మిషన్, NPE నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇవి మనకు 2 రావడం జరిగింది. 68లో ఒకటి వచ్చింది, 86లో నూతన జాతీయ విద్యా విధానం, ఇప్పుడు 2020 అనేది కూడా రావడం జరిగింది. సో నేషనల్ లిటరసీ ప్లాన్ ఇప్పుడు అంటే ప్రధానముగా 88 అండి. సో దీనిలో భాగంగానే 1990 ఫిబ్రవరి నెలలో కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లా అనేది 100కి 100% అక్షరాస్యత నమోదు చేసింది. RMSA మనకు ప్రధానంగా ఎప్పుడంటే 2009లో రావడం జరిగింది సార్, మాధ్యమిక విద్యకు సంబంధించి. ఇక్కడ UEE సార్వత్రిక విద్య దేనికి అంటే ప్రాథమిక విద్యకు అండి. సో ప్రాథమిక విద్యకు వచ్చిన SSC ఎప్పుడు వచ్చిందంటే 2001లో రావడం జరిగిందండి. సో ప్రాథమిక అన్నాడు కాబట్టి ఆప్షన్ A ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనండి. సో గతంలో ఇచ్చినటువంటి ప్రశ్నల సరళి ఈ విధంగా ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.